హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఆమ్లా మురబ్బాని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చాలామంది కూడా ఆమ్లా మురబ్బాని కాయతోటి అలాగే పంచదారతోటి చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ మనం కాయతోటి కాకుండా కాయకి తొనలు ఉంటాయి కదా, రెక్కలు ఉంటాయి కదా, వాటితోటి చేస్తున్నాము. అలాగే ఎక్కడ కూడా వగురు అనిపించకుండా చక్కగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సంవత్సరం పాటు కూడా ఫ్రెష్గా ఉంటుంది. టేస్ట్లో కూడా ఏమాత్రం చేంజెస్ ఉండదన్నమాట. సో దానికోసమైతే ఇక్కడ నేను అరకిలో దాకా ఉసిరికాయలు తీసుకున్నానండి. ఉసిరికాయలు ఎంచుకునేటప్పుడు కాస్త లేత రంగులో ఉన్నవి ఎంచుకున్నారంటే వగురనేది తక్కువగా ఉంటుందండి. మరి ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్నవి ఎంచుకున్నారంటే అందులో వగురు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ ఉసిరిలో ఉండే వగురంతా కూడా బయటికి రావడం కోసం ఇలా మన ఇంట్లో అందరి ఇళ్ళల్లో ఇలాంటి ఫోర్క్‌లయితే ఉంటాయి కదండీ! దానితోటి ఇలా తొనల దగ్గర అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోండి. ఎక్కువ వగరు ఉంటే తగ్గిపోతుందనమాట. సో, అన్నిటికి కూడా ఇలా కొంచెం ఘాట్లు పెట్టుకొని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోండి. మంచినీరు తీసుకోండి. తర్వాత ఆ గిన్నెలోకి ఈ ఉసిరి అన్నిటిని కూడా తీసుకొని ఇలా మూత పెట్టేసుకోండి. మూత అనేది పూర్తిగా పెట్టకండి. కొంచెం ఈ విధంగా గ్యాప్ ఉండేటట్టు పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ ఉడికించుకున్నామంటే చక్కగా ఉడికిపోతాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా రోలింగ్ బాయిల్ అవుతున్నాయన్నమాట. చాలామంది కూడా ఆవిరి పట్టి ఉడికిస్తూ ఉంటారు కదండీ! ఆ విధంగా చేసే కంటే కూడా ఈ విధంగా ఉడికించామంటే చిన్న పిల్లలకి వగురనేది ఎక్కువగా తెలియకుండా చక్కగా తింటారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉసిరి అనేది కాస్త స్ప్లిట్ అయిందండి. అంటే ఏంటంటే కొంచెం ఉసిరికి తొనలు ఉంటాయి కదా, రేఖలు, అవనేది ఈ విధంగా సపరేట్ అవుతాయన్నమాట. అలాగే దానిపైన ఒక పల్చటి చర్మం అయితే ఉంటుంది కదా, అది కూడా కొంచెం పొట్టులాగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఒక 15 మినిట్స్ ఉడికించుకున్నామంటే చక్కగా ఉడికిపోతాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఉసిరి కూడా చక్కగా స్ప్లిట్ అయిందనమాట. సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఏదైనా ఒక చిల్లుల గిన్నెలోకి కానీ లేదంటే నార్మల్గా ఏ గిన్నెలోకైనా వాటర్ లేకుండా తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. అలాగే ఈ వాటర్ని అస్సలు పడేయకండి. ఈ వాటర్‌లో కూడా మంచి పోషకాలు ఉంటాయి. చాలామంది కూడా కొంచెం ఉప్పు కానీ, లేదంటే బెల్లం కానీ, పంచదార కానీ వేసుకొని తాగొచ్చు. నేనైతే డైరెక్ట్‌గానే గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగుతాను. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోకుండా బయట స్టోర్ చేసుకొని రోజు కొన్ని తాగండి. హెల్త్‌కి చాలా మంచిది. తర్వాత ఇప్పుడు ఈ ఉసిరి అన్నీ కూడా చక్కగా చల్లారిపోయాయి కదండీ! దీనిపైన కొంచెం చర్మం అనేది కొంచెం ఊడినట్టుగా వస్తుంది. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత రాదండి. కాస్త రాకపోయినా పర్వాలేదు. అది కాస్త లైట్‌గా రిమూవ్ చేశామంటే పాకం అనేది లోపల దాకా వెళ్ళిపోయి వగరనేది ఎక్కువగా తెలీదనమాట. సో అందుకనేసి తీసేసుకోండి. ఇన్‌కేస్ మీకు ఆ లేయర్ తీయడానికి రాలేదు అనుకుంటే వదిలేసేయండి. నాకు కూడా చాలా వరకు రాలేదండి. నేను తీయలేదు కూడా. మీకు చూపించడం కోసం ఇలా ఒకటి తీసైతే చూపించాను. ఇలా తొనలన్నిటిని కూడా సపరేట్ చేసుకోండి. ఇంకా కాస్త చిన్నగా కావాలంటే 2 ముక్కలుగా తుంచేసి పక్కన పెట్టుకోండి. ఇలా అన్నిటిని సపరేట్ చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే ఇక్కడ కాస్త ఉప్పు, జీలకర్ర పొడి వీటిని కూడా వేసుకోవచ్చండి. నేను ఇవన్నీ ఏమీ వేయలేదనమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందంగా ఉండే కడాయి తీసుకొని అందులోకి 1.5 కప్పు దాకా బెల్లం తురుమైతే తీసుకుంటున్నానండి. అరకిలో ఉసిరికి అయితే 250 గ్రామ్స్ నుంచి 300 గ్రామ్స్ దాకా అయితే బెల్లం అయితే సరిపోతుంది. మీరు తినే స్వీటుని బట్టి కాస్త ఎక్కువగా, తక్కువగా వేసుకోండి. తర్వాత నేనిక్కడ బెల్లం పాకం అనేది కాస్త వడగట్టయితే తీసుకుంటున్నానండి. అందుకనేసి ఒక 2 టీ స్పూన్ల దాకా వాటరేసి బెల్లం అంతా కూడా కరిగించుకుంటున్నాను. మీరు బెల్లం అయితే మాకు పాకం చేసుకోవడం ఇదంతా ఏమి రాదు, మేము వాటర్ వేసుకోము అని అనుకుంటే మీరు డైరెక్ట్‌గా బెల్లంలోని ఉసిరి కలిపి వండుకోవచ్చు. ఇక్కడ పాకం అంటూ ఏమీ అవసరం లేదండి. కరిగించుకొని కాస్త ఫిల్టర్ చేసుకుంటే ఏవైనా నలకలుంటే పోతాయన్నమాట. ఎంత తాజా బెల్లమైనా సరే చెరుకు నుంచి వచ్చే పిప్పి అలా నలకలు ఉంటాయి. సో తర్వాత ఈ పాకం అంతా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకొని మళ్ళీ అదే కడాయిలోకి తీసుకొని మనం ఒలిచిపెట్టుకున్న ఉసిరి ముక్కలు, అలాగే ఒక టీ స్పూన్ దాకా యాలకుల పొడి, తర్వాత కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇవి ఉడుకుతున్నప్పుడు ఉసిరిలో ఉండే ఆవిరి, వేడి ఆ 2 కలిపి కూడా బెల్లం అనేది కాస్త ఇంకొంచెం పల్చగా అవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా,
ఈ విధంగా పలచగా అవుతుంది. మీకు యాలకుల పొడి ఇష్టం లేదనుకుంటే మిరియాల పొడి, అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. శొంఠి పొడి కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందన్నమాట. సో, నేనైతే ఇక్కడొచ్చేసి యాలకుల పొడి వేశాను. ఇవన్నీ కూడా చక్కగా ఇలా ఉడికి కాస్త దగ్గర పడిన తర్వాత ఏదైనా మ్యాషర్‌తో కానీ, పప్పు గుత్తితో కానీ, లేదంటే ఇలా మందంగా ఉండే గరిటెతో కొంచెం ఇలా నొక్కుతూ అన్నామంటే లైట్‌గా ఉసిరిలో ఉండే వగరంతా పోయి తీపంతా కూడా లోపల దాకా పడుతుంది చక్కగా. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం అచ్చం తేనెలో ఉడికిస్తే ఎలా వస్తుందో ఆ విధంగా అయితే ఇలా ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ కాస్త నేను ఎక్కువగానే నొక్కానండి. ఇక్కడ చూడండి, అచ్చం తేనెలో ఉడికించుకున్నట్టు ఈ విధంగా ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుందనమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ జార్లో పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు చక్కగా ఫ్రెష్గా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టుకోనవసరం లేదు. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బయట పెట్టుకున్నా కూడా సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుంది. ఇంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే ఆమ్లా మురబ్బా అనేది తయారైపోయింది. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.